చెప్పినట్లే కథ డిఫరెన్స్. అందులో ఒక రూరల్ స్టోరీ, ఇందులో వచ్చి కొంచెం ఒక అర్బన్ స్టోరీ అంతే. నరేష్ గారు, కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ కథ రాగానే ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు అయితే, ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారు, సీరియస్ సినిమాలు చేయరా అని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు. త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలే. మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. ఇది నా సామిరంగా సినిమా టైంలో కమిట్ అయ్యారా కంటిన్యూషన్? ఇప్పుడు తర్వాత ఈ కథ విన్నారా? అప్పుడే విన్నారా చిట్టూరు గారితో కంటిన్యూషన్ గురించి? లేదండి, అప్పుడు ఆ రోజు చెప్పాను కదండి, సక్సెస్ అయిన మీట్ తర్వాత అన్నపూర్ణ నుంచి కిందకు దిగుతుంటే మెట్లు దగ్గర వచ్చి కార్ పార్కింగ్లో మాట్లాడితే, అప్పుడు అంటే ఆయనతో నాకు కంఫర్ట్ ఉందండి. నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని చెప్పారండి. అక్కడి నుంచి కథలు వింటున్నామండి. మేము ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు చాలా కథలు అండి. ఆయన 10-15 కథలు వినుంటాను, నేను 15 కథలు వినుంటాను. దాని తర్వాత ఫిల్టర్ చేసి అలా ఒకరోజు అనుకోకుండా అనిల్ గారు ఆయనకు ఒక కథ చెప్పడం అలా జరిగిందండి. ఇది భీమ్స్ని ఎప్పుడో ఆయన టాలెంట్ని గుర్తించిన మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా